తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తు పంచాయతీ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు లేదని బీజేపీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. అయితే పొత్తు అంశంపై మాత్రం బీఆర్ఎస్ ఆచితూచి మాట్లాడుతున్నారు. తాజాగా పొత్తు విషయంపై బండి సంజయ్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఏమన్నారో ఓసారి చూద్దాం. ఇప్పుడు ఢిల్లీ పోతున్న టీవీలోనేమో పాపం వాళ్ళకి టైం పాస్ కావాలి. టీవీలో కేసీఆర్ ఢిల్లీ పోతుంటే చర్చల కోసం పోతున్నాడ. ఎవరితో చర్చలు మనకి మోడీ గారికి ఏం పని లేకుండా ఈ పీకుడు గారి కోసం వెయిట్ చేస్తున్నా. మోడీ నేను ఇప్పుడు చెప్పిన కొత్త స్కాచ్ పాటించిందటువంటి అది ఢిల్లీ నుంచి బయటికి తీసుకెళ్ళాలి. పర్మిషన్ లేదా స్కాచ్ తెలుసా? స్కాచ్ అంటే అబ్బో ఇట్లా చెప్తాను. అబ్బో వీళ్ళ కేసీఆర్ బాగున్నా కొత్త స్కాచ్ బాటిల్ వచ్చిందట. దాని టేస్ట్ చూడడానికి కేసీఆర్ సార్ ఢిల్లీ పోతున్నాడు. దానికి పేపర్లోనేమో టీవీలోనేమో ఓకే కేసీఆర్ ఢిల్లీ పోతాడు. చర్చలు ఈ పీకుడు కాదు చర్చలు మాకెందుకే. మేము ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చినాయి అన్న. చూసిన టీవీ నుంచి పేపర్ చూసినాయి అలా. ఇంకొకసారి ఎవరైనా పొత్తంటే ఏం చేయాలో కూడా మీకు చెప్పిన చేస్తారు కదా. నీళ్ల బతుకు గారు నేను మాట్లాడుతుంటే మీరు పొత్తుల గురించి మాట్లాడుతూ ఇప్పుడు కాదండి. ఏదైనా రాజకీయ పార్టీల మధ్యలో జరుగుతుంటే ఆ పార్టీల అధినేతలు చూస్తారు కదా. ఇక్కడ మాట్లాడేటువంటి నేతలు కాదు కదా నిర్ణయించేది. అవునన్నా కాదన్నా మా సంగతి పక్కకు పెట్టండి. మొదలు ఇలా ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మమ్మల్ని పక్కకు పెట్టండి కొద్దిసేపు. మేము చిన్నోళ్ళం. రెండు జాతీయ పార్టీలు ఈ దేశంలో పొత్తులు కావాలని ప్రాంతీయ పార్టీల కాళ్ళ దగ్గరికి పోతున్నది ఎవరండి? ఈ దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉరుకుతున్నాయా? ప్రతి ప్రాంతీయ పార్టీ యొక్క తలుపులు తట్టి వాళ్ళతో పొత్తులు పెట్టుకునేటువంటి ఆగత్యం ఎవరికి వచ్చింది ఈ దేశంలో? రెండు జాతీయ పార్టీలదే. కాబట్టి మేము ఆ రూల్ చేస్తలేము. గది నేను చెప్పదలుచుకున్నాను. మేము ఆ రూల్ చేస్తలేము.